ఇక డీటెయిల్స్ చూద్దాం. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీపై తీవ్ర స్థాయిలో చెలరేగిపోయారు. సాగునీటి ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న ఆరోపణలు తోసిపుచ్చిన చంద్రబాబు వైసీపీ జనసేన ఆరోపణలపైనే బీజేపీ కూడా చేస్తోందని మండిపడ్డారు. ప్రధాని A1, A2లకు అపాయింట్మెంట్ ఎలా ఇస్తారని ప్రశ్నించిన చంద్రబాబు అలాంటి వారిని దగ్గర పెట్టుకుని మాపై కేసులు పెడతారా అంటూ నిలదీశారు. బీజేపీ కేసులు పెట్టినా జగన్ పవన్లతో అవినీతి ఆరోపణలు చేయించినా తెలుగుదేశం భయపడదని హెచ్చరించారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ రాజకీయాలకు అతీతంగా పోరాడుతుందని స్పష్టం చేశారు. मंत्री जी को भी क्या क्या हो रहा है, लेकिन I think they're not in a situation to understand the issues, and maybe they're not serious enough to cut down the corruption. But लेकिन एक private contractors को like instead of asking for to get it done and give it to the people, but Chandrababu Naidu ji, the TDP government, somehow they coax the central government of India to give it for the private people. We will construct it. State has taken it. So, itne bahut like a lot of mismanagement is there. So, which will create a lot of doubts. Government of India should come into action. They understand it. The government of India should come into action. డేటా అంటే చూసి ధృవీకరించిన రేట్ అధ్యక్ష, ఆఖరికి కనీసం ఒక క్యూబిక్ మీటర్ మట్టి తవ్వడానికి అధ్యక్ష 394 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ ఒక కిలోమీటర్ అని చెప్పించారు అధ్యక్ష. అంటే దీని ప్రకారం 1,92,00,000 పే చేశారు అధ్యక్ష. ఒక 100 రూపాయలు కూడా అవ్వనిది 390 రూపాయలు పే చేయటం అంటే చాలా దారుణం అధ్యక్ష. వాళ్ళ రేట్ SSR రేట్ కూడా 92.66 అధ్యక్ష. అధికారులు అబ్జర్వ్ డేటా ప్రకారం ఇచ్చింది అధ్యక్ష. దీని ప్రకారం అధ్యక్ష డెఫినెట్ గా దీంట్లో చాలా దారుణం జరిగింది. తప్పనిసరిగా దీని మీద ఒక సిట్టింగ్ జడ్జి గారితో ఎంక్వైరీ వేయాలి, లేకపోతే సిబిఐ తోటి ఎంక్వైరీ వేసి నిజ నిర్ధారణ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేగాని ఇదేదో మాకు సంబంధం లేదు, మాకు ఏమీ తెలియదు అని చెప్పడం అనేది చాలా అన్యాయం అధ్యక్ష. దీంట్లో జరిగిన మాట వాస్తవం. ఎలాగ 14 crores రీఎంబర్స్మెంట్ ఎట్లా చేశారు అధ్యక్ష? చేయడానికి లేదు అధ్యక్ష. అబ్జర్వ్ డేటా ప్రకారము సుమారు 100 కోట్ల రూపాయలు పేమెంట్ చేశారంటే వీరు 100 కోట్లు 80 కోట్ల రూపాయలు పేమెంట్ చేశారు అధ్యక్ష. ఇది ఎట్లా చేశారు? అబ్జర్వ్ డేటా ఎవరు చూశారు? అబ్జర్వ్ డేటా చూసి ఏ బేసిస్ లో ఇచ్చారు అధ్యక్ష? ఐఎమ్ 100% షూర్ దిస్ ఇస్ రాంగ్ అధ్యక్ష. మీరు అవినీతికి పాల్పడ్డారు. ఆ హవాలా ద్వారా మీరు విదేశాలకు డబ్బు తరలించారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. చంద్రబాబు నాయుడిని బోన్లో పెట్టేంత వరకు కూడా మళ్ళీ తిరిగి ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేసి తను చట్ట ప్రకారం చర్యలు తీసుకునేంత వరకు కూడా మేము చేయాల్సిందంతా కూడా మేము చేస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. పెట్టేసామని అది ఉంటే వాళ్ళకి అప్పచెప్తాను, వాళ్ళే తీసుకోమంటున్నా. ఊరికే ఆరోపణలు చేయడం కాదు అధ్యక్ష. ఆరోపణలు చేసినప్పుడు ఒక పద్ధతి ఉండాలి, ఉందాతనం ఉండాలి, సమాచారం ఉండాలి. మొన్న మాట్లాడారు, నేను అడిగాను మీకు ఎవరు సాక్షి పేపర్లో వచ్చిన తీసుకుని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈ 3 పార్టీలు కూడా ఒకటైపోయారు అధ్యక్ష. ఇప్పుడు అంటే తెలుగు వారి కోసం, తెలుగు జాతి కోసం మనం పోరాడుతామంటే మేము వ్యతిరేకులం అండి? ఎక్కడ లేని ఐకమత్యం. ఒక ఆయన అంటాడు, నేను అధ్యక్ష నేను ప్రధానమంత్రిని కలుస్తాను. ఆ విజయసాయి రెడ్డి సిగ్గు కూడా లేకుండా అధ్యక్ష నిన్ను కూడా చెప్పేస్తున్నాడు, నేను ప్రధానమంత్రి కలిశాను, కలుస్తూనే ఉంటాను. మన మీద అంటే ఒక దొంగ పోయి అధ్యక్ష ఒక అవినీతి ప్రధానమంత్రి సహకారం తీసుకున్నా అంటే ఏమనాలని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతున్నారు? కేసులు పెట్టిస్తామంటున్నారు. ఇంకో పక్క వీళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు, బీజేపీ కూడా. అంటే కేసులు భయపడతామండి? మేము భయపడ్డామండి? ఒక నీతివంతంగా ఉన్న అధ్యక్ష, ఎవ్వరికీ భయపడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. భయపడే సమస్య లేదు. అవినీతిని నిర్మూలించాలనుకున్నప్పుడు ప్రధాన ముద్దాయిలు A1, A2లు మీ ఆఫీసులో కూర్చోబెడితే, ప్రధానమంత్రి ఆఫీస్కి వెళ్తే దొంగల మారి కూర్చున్న పరిస్థితి వస్తే దాన్ని ఏమంటారు అధ్యక్ష? అదే అడుగుతాను నేను. అంటే ఈరోజు వాళ్ళతో కలిసి, నేరస్తులతో కలిసి మా మీద కేసులు పెడతారా మీరు? ఏమవుతుందండి కేసులు పెడితే? ఎందుకు పెడతారు? అంత అధైర్యపడిపోతాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడినప్పుడు ఎప్పుడూ పిరికితనం ఉండదు అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ పెట్టింది తెలుగు వారి